Watch full episodes on Jio Hotstar. ఇప్పటి వరకు మనం ఒక్క ఫిష్ ను కూడా పట్టుకోలేకపోయాం. ఏంటి నా స్టైల్లో ఫిషింగ్ పట్టు, నా స్టైల్లో ఫిషింగ్ చేయి. అప్పుడు తర్వాత చూడు, ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేప అయినా సరే వచ్చి ఎలా ఇరుక్కుంటుందో. సూపర్ లడ్డు సింగ్ సార్, ఇప్పుడు ఫిషెస్ కి కూడా మీ గురించి తెలిసింది. అక్కడ ఒక రియల్ మర్మైడ్ ఉంది. ఓ నో, వాళ్ళు మర్మైడ్ ని చేస్ చేస్తున్నారు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి ప్లీజ్, వాళ్ళు నన్ను పట్టుకోవాలని అనుకుంటున్నారు. నువ్వు రియల్ మర్మేడా? నేను రియల్ మర్మైడే, అందుకే వాళ్ళు నన్ను పట్టుకోవాలనుకుంటున్నారు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. డోంట్ వరీ, మేమున్నంత వరకు వాళ్ళెంత ప్రయత్నించినా మిమ్మల్ని ఏమీ చేయలేరు. చిన్న పిల్లడా, ఆ మెర్మెంట్ ని మర్యాదగా మాకు అప్పగించు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. థ్యాంక్ యూ శివ. నేను నమ్మలేకపోతున్నాను, మీరు నిజంగానే మర్మేడా? అవును, నిజంగానే రియలా? అవును, మీరు చూసారుగా, నేను నీళ్ళల్లో నుంచి తిన్నగా మీ దగ్గరికే వచ్చాను. నేను నా ఇంటికి కూడా వెళ్ళలేను, ఎందుకంటే ఈ గూండాలు తిన్నగా నా ఇంటికి వచ్చేస్తారు. ఆ తర్వాత నా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రమాదం. శివ, మనం తినకి సాయం చేయాలి. మీకు మీ ఫ్యామిలీకి ఏం కాకుండా చూసుకునే బాధ్యత మాది. మీరు మాతో రండి. బామా, బామా, ఇటు చూడండి, తను నా కొత్త ఫ్రెండ్. తను నీ ఫ్రెండా? ఈ అమ్మాయి బట్టలేంటి ఇలా వింతగా ఉంది? భయపడకండి బామా, తను ఒక మర్మైడ్. మెర్మైడా అంటే కథల్లో కూడా చెప్తుంటారే సముద్రంలో ఉంటుందని. అవును బామా, తను ఆ మర్మైడే, కానీ తను రియలే. ఇది చాలా గొప్ప విషయం. మన ఇంటికి ఇంత అందమైన గెస్ట్ వచ్చారు కదా, నేను ఆమెను మంచి పాట పాడి వెల్కమ్ చెప్పబోతున్నాను. తాతయ్య వద్దొద్దు, దయచేసి అలా చెయ్యొద్దు ప్లీజ్. తనకి సమస్య అని చెప్పింది, అందుకే ఇలా ఇంటికి తీసుకొచ్చాను తాతయ్య. కావాలంటే మీరు తనకి తర్వాత కూడా పాడి చూపించొచ్చు. నేను తనని పైన రూమ్ కి తీసుకువెళ్తాను. సరే శివ, ఇప్పుడు ఆమెను రెస్ట్ తీసుకొని ఉదయాన్నే టీ తాగేటప్పుడు పాడతానులే పాట. శివ, తను ఏం తింటుంది? పురుగులు తింటుందా లేదా మంచి చేపలు తింటుందా? కాకపోతే అన్నం తింటుందా? నాకేం తెలీదు కదా, తనకు ఏం ఇవ్వాలి? ఇప్పటికైతే నాకు దాని గురించి ఏమీ తెలియదు బామ్మ. నేను కనుక్కొని మీకు చెప్తాను. ముందు నేను తనతో కొన్ని ముఖ్యమైన విషయాలు వెంటనే మాట్లాడాలి. వెళ్ళండి, వెళ్ళి ఇంట్లో ప్రతి చోట వెతకండి. ఆ పిల్లాడు మెర్మెట్ క్వీన్ ఇక్కడికే వచ్చారు. మీరందరూ ఎవరు? ఇంట్లోకి ఎలా వచ్చారు? మా గురించి తెలుసుకుని నువ్వు ఏం చేయబోతావు? మెర్మెడ్ ఎక్కడని త్వరగా చెప్పండి. ఇక్కడ ఏ మర్మైడ్ లేదు. వెళ్ళిపోతావా లేదా పోలీసులు పిలవమంటావా? ఇదిగో ఫోన్. ప్రశాంతంగా కూర్చొని పోలీసులకు ఫోన్ చేయి. మీరందరూ రండి, వెళ్ళి వెతకండి. శివ, కాపాడు, హెల్ప్.
వద్దు. అరే బాస్, ఇతను ఏ ఆయుధాన్ని ఉపయోగిస్తున్నాడు? పదండి ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం. వదలండి. శివ ప్లీజ్ హెల్ప్ చేయి, కాపాడండి. శివ త్వరగా వాళ్ళని ఫాలో అవ్వు. లడ్డు సింగ్ సార్, మీరు త్వరగా వచ్చేయండి. వాళ్ళ మర్మెడ్ ని తీసుకువెళ్తున్నారు. అదే యుడి రేవా వాళ్ళ మర్మెడ్ ని తీసుకువెళ్ళిపోయారు. మీరు త్వరగా వచ్చి నన్ను ఆ సర్కిల్ దగ్గర మీట్ అవ్వండి. నాకెందుకో అనుమానంగా ఉంది. ఆ రౌడీలు ఇంట్లోపలికి చొరబడి తనని తీసుకువెళ్లారు. మనం ఎలాగైనా సరే ఆ మర్మెడ్ ని కాపాడి తీరాలి. కానీ శివ, మనం మర్మైడ్ని కాపాడాలనుకో అలాగే పెట్టుకుందాం, కానీ లొకేషన్ తెలియాలి కదా. అసలే ఇప్పుడు చీకటి. వాళ్ళు ఆ మర్మైడ్ని ఎక్కడికి తీసుకెళ్లారో ఏంటో. లడ్డు సింగ్ సార్, ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకే మర్మెడ్ ని పెట్టుకోమని ఒక చిప్ ని కూడా ఇచ్చాను. అందులో GPS కూడా ఉంది. నీ జుట్టంతా చెదిరిపోయిందనుకుంటాను. ఇదిగో దీన్ని తలకి పెట్టుకో. వావ్ శివ, యు ఆర్ సింప్లీ జీనియస్. ఇవాళ నా సంతోషానికి హద్దే లేదు. ఇవాళ మీరందరూ ఎలాంటి పని చేశారంటే, ఇది నాది చాలా కాలం నుంచి కల. నా అక్వేరియంలో ఒక మెర్మెడ్ ని పెట్టుకోవాలన్నది నా కల. ఈ ప్రపంచంలోనే ధనవంతుడైన నా దగ్గర ఏదో ఒకటి వ్యత్యాసంగా ఉండాలి కదా. ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న వ్యత్యాసమైన కలెక్షన్స్ లో ఈ మర్మెడే అన్నిటికన్నా ఖరీదైంది. దీనికి ముందు అన్ని ఫెయిల్. అన్ని ఫెయిలే అంకుల్. ఎందుకంటే ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళబోతున్నారు. యో పిల్లోడా, ఏంటి వాగుతున్నావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఓయ్. శివ, నా పేరు శివ. ఏం చూస్తున్నారు? వాడిని పట్టుకోండి. అరే మీరందరూ ఇంకా ఇక్కడే ఉంటారా ఏంటి? ఆ పిల్లాడు మోర్బెడ్ ని తీసుకెళ్తున్నాడు. త్వరగా వెళ్ళి పట్టుకోండి. లడ్డు సింగ్ గారు, వాళ్ళని నేను చూసుకుంటాను. మీరు వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్ శివ. నీ ప్రాణాల్ని ప్రమాదంలో పెట్టి నన్ను కాపాడావు. హ్యూమన్స్ అందరూ మీలాగే ఉంటే మేము భయపడుతూ బ్రతకక్కర్లేదు. థ్యాంక్ యూ రీవా, ఆది, ఉడి, లడ్డు సింగ్ సార్. నేను మీ అందరినీ ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళ మోటార్ బైక్లో ఇక్కడికి వచ్చే లోపల నేను సముద్రంలో చాలా దూరం వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళు. మీరు దేనికి పనికిరారు. ఒక మర్మెడ్ ని పట్టుకోలేకపోయారు. ఒక చిన్న పిల్లాడు మీతో ఆడుకున్నాడు. అంకుల్, తెలుసు. నేను పిల్లాడని నేను అనను. నేను వరల్డ్ లోనే రిచెస్ట్ మ్యాన్ ని. నాకంటూ కొన్ని కోరికలున్నాయి. నేను నా అక్వేరియంలో ఒక మర్మెడ్ ని పెట్టుకుంటే అందులో తప్పే ఉంది. అంకుల్, మర్మెడ్ కూడా ఒక హ్యూమనే.
కాబట్టి వాళ్ళకి ఇష్టం లేకుండా మీరు సొంతం చేసుకోవాలనుకోకూడదు. లడ్డు సింగ్ గారు, అరెస్ట్ హిమ్. రా నేను నిన్ను అక్వేరియంలోనే ఖైదీగా పెడతాను. నువ్వు అందులో మర్మైడ్ గా ఉండిపోవాలి. ఏదొచ్చు హాయిగా ఉండొచ్చు, సరేనా? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.